పాలిటిక్స్ అని. నేను ఈరోజు బండి సంజయ్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు సొంత బలం మీద గెలిస్తే ఎస్ బీజేపీ గెలిచిందని మేము కూడా శుభాకాంక్షలు చెప్తాం. మీరు టీఆర్ఎస్ పార్టీ కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టకుండా గెలిచి ఇలా మేము గెలిచినాము, ఇది రంజాన్ గిఫ్ట్ అంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్కు దాని తర్వాత బీఎస్పీ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లంతా పాకిస్తాన్ వల్ల. ఇది దురదృష్టకరం. ఇటువంటి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఆయన మాట్లాడితే ఇది రాజకీయాల ఒక కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి మాట్లాడేటువంటి మాటలు కాదు. నేను అడుగుతాను, ఇవాళ ఈ నియోజకవర్గంలో స్థానికంగా నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు, మన నలుగురు ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. సేమ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా చాలా మంది పెద్దలు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎందుకు అభ్యర్థిని పెట్టాలి? మీకు సహకరించే ఉద్దేశం కాకపోతే అది మీరు జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ చెప్పాలి, బీజేపీ సొంత బలం మీద గెలవలేదని మేము 100% చెప్తా ఉన్నాం ఇవాళ. సో ఇవాళ ఈ ఎన్నిక అనేటువంటిది ఒక పట్టభద్రులకు సంబంధించి జరిగిన ఎన్నిక. మేము కూడా వేల ఓట్లతో ఓడిపోయింది ఏం లేదు. మేము కొంత ఇంకా మా కార్యకర్తలు, మా నాయకత్వం కొంత కృషి చేస్తే బయటపడేటువంటి వాళ్ళం సమీక్షించుకుంటాం. కానీ ఈ ఎన్నికకు రంజాన్ గిఫ్ట్ అని, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అని మతపరమైన రంగు పులిపే ప్రయత్నం చేస్తే వాళ్ళ అవగాహన రాహిత్యం. డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. మీరు కేంద్ర మంత్రులుగా చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2 బడ్జెట్లల్లా మీరు రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలిగే పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు చెప్తారు అనేక సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పరిస్థితి. నేను ప్రత్యేకించి బండి సంజయ్ గారిని కోరుతాను. హైదరాబాద్ నుంచి రామగుండం దాకా గతంలో రాజీవ్ రహదారి నిర్మించడం. ఇవాళ ప్రజలకు సౌకర్యం అవసరం ఉంది, మనకు రైలు రూట్ లేదు, దాన్ని 8 ఏళ్ల రహదారిగా మార్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సిన కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ గతంలో టూరిజం అండ్ ఆర్కియాలజీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్ ఆర్కియాలజీ టూరిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ ఇది. ఏం చేసినారని అడుగుతున్నాం, ఏ ప్రాజెక్టులు ఇచ్చినారని అడుగుతా ఉన్నాం. ప్రాజెక్టులు తేరు, ప్రాజెక్టులకు అడ్డం పడతారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక అంతర్భాగమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం పట్ల వివక్ష చూపెట్టి మీరు గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మమ్మల్ని అడగలేదనే కారణం మీద తప్పించుకోగలిగారు. ఇవాళ మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని అనేక సందర్భాల్లో కలుస్తా ఉన్నాం. మీరు అడ్డం పడకపోతే తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు వస్తలేవు, మీరు ఎందుకు తెలంగాణ ప్రాజెక్టులను కృషి చేస్తలేరో జవాబు చెప్పాలి. అది తప్పించుకోవడానికి ఏదో పెద్ద హైబర్ క్రియేషన్ చేసి మేము బలపడుతున్నాం. ఏం బలం లేదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అనేది ఈ ఎమ్మెల్యేసీ ఎన్నికలో నిరూపణైంది. ఇది ఒక ఎన్నిక. ఎన్నికకు సంబంధించిన జరిగిన పరిణామంలో మేమే తక్కువేం లేవు. ఎక్కడ మేము పూర్తిగా ఏదో ఒక లెక్క పెట్టలేనంత విధంగా ఉండేంత దూరమేం లేము. కాబట్టి అది పెద్ద దాన్ని ఎక్కేసుకొని వాళ్ళు ఏదో గొప్ప చెప్పిన ఓటు చెల్ల నోట్లతో అంతా కూడా మెజార్టీ రాలే వీళ్ళకు. దానికి పెద్ద ఏం చెప్తున్నారు వీళ్ళ. ఇక్కడ ఈ ఎన్నికను మీరు చూశారు కదా, ఇక్కడ ఏమైనా మిస్టేక్? ఇది 42 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఓటరు. ఇదే మొత్తం కొలమానం కాదు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఒక్కొక్క నియోజకవర్గంలో 2 ఓట్లు కూడా 2000 ఓట్లు కూడా లేవు గ్రాడ్యుయేట్. ఓ నియోజకవర్గంలో కరీంనగర్ లాంటి దగ్గర 30,000 ఉండొచ్చు. 2 నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి దాంతో పాటు ఈ మాట కూడా చెప్తున్నా, ఒక్కొక్క నియోజకవర్గం 2000 ఓట్లు కూడా లేవు. ఓ నియోజకవర్గం కరీంనగర్ లాంటి దగ్గర 35,000 ఉండొచ్చు. 50% కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించే. నేను మళ్ళీ ఏమంటున్నా ఎన్నైనా మేమేం పెద్ద దూరంగా కిలోమీటర్ల గ్యాప్ తోటి ఓడిపోలే. మేము కూడా దగ్గర దాకా ఉంటుమి. ఆ చెల్ల నోట్లంతా మెజార్టీ కూడా రాలే కదా వాళ్ళకు అంటున్నా. కాబట్టి మేము విల్ డెఫినెట్లీ ఈ ఎన్నికను సమీక్షించుకుంటాం. ఈ ఎన్నికకు గెలవడానికి బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. అదే స్ఫూర్తి మీకు అట్లే ఉంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కష్టపడండి. ఇలా మీరిద్దరు కలిసి బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకించే విధంగా కుట్ర చేస్తా ఉన్నారు. కులగణను బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు తెచ్చే సంబంధించిన అంశాన్ని మీరు గెలిచామని చెప్తున్నారు కదా, రేపు పొద్దున తెచ్చే బాధ్యత కూడా మీదైన మాట మనం చేస్తాం.